నమస్తే వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గూగుల్ ఒప్పందంతో ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి చెందుతున్న మంత్రి నారా లోకేష్. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ గత కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వరి పంట నష్టపోయిన రైతన్నను పరామర్శించిన వైసీపీ నాయకులు. 6 నెలల పాలనలో అనేక అడుగులు వేశామని, ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజాప్రభుత్వ పాలనలో 6 నెలలు గడిచింది. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన 5 ఏళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆంక్షలను తీర్చేందుకే నేను నా మంత్రివర్గ సహచరులు కృషి చేస్తున్నాం. 6 నెలల్లో గాడి తప్పిన వ్యవస్థల్ని సరిదిద్దుదాం. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సుపరిపాలనతో, వేగవంతమైన నిర్ణయాలతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాం. ఇది వచ్చింది కాబట్టి రెండు కూడా ఎవ్రీ థర్డ్ సాటర్డే విల్ అనౌన్స్ యాజ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డే. స్వచ్ఛాంధ్ర ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో, వెట్ వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్. క్లీన్గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు. వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్లో వేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయరు. ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకేమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుంది కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్ రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. మనం అందరం కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాం. హౌ వీఆర్ ఫాలోయింగ్ అవర్ ప్రిన్సిపల్స్ ఇన్ డే టు డే లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ లెగసీ. మీ పెద్దలు మీకు చెప్పడం, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి చెప్పడం, ఇది కంటిన్యూగా వచ్చింది. మన జీవితంలో భాగస్వాములు అయిపోయాం. ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా అదే మరికి ఇది రావాల్సిన అవసరం ఉంది. ఫర్ ది లాస్ట్ 30 years నుంచి పనిచేస్తున్నాం కానీ ఇంకా దీనికి క్లిక్ కాలేదు. స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేను ఇచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ని తీసుకొని బెటర్గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు, డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర 80 లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అది నెక్స్ట్ అక్టోబర్ అంటున్నాడు. అక్టోబర్ 2 కంప్లీట్ చేస్తాం. అంటే లెగసీ అక్కడికి ఉంటే ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఐటీ రంగంలో వచ్చే పెట్టుబడులు దోహదపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా గూగుల్ సంస్థ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం సమక్షంలో అధికారులు, గూగుల్ ప్రతినిధులు దీనిపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్ర ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో గూగుల్ సంస్థ ఏర్పాటుకు పాలసీ నిబంధనల మేరకు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. గూగుల్ రాకతో రాష్ట్రంలో పటిష్టమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్ కల్పించడం సాధ్యమవుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. గూగుల్ గ్లోబల్ నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపాధ్యక్షుడు వికాస్ కోలే నేతృత్వంలో ప్రతినిధి బృందం సీఎంను కలిసింది. అంతర్జాతీయంగా గూగుల్ కార్యకలాపాలు, భవిష్యత్ ప్రణాళికలతో పాటు విశాఖలో వ్యూహాత్మక పెట్టుబడులు ప్రణాళికలను ఆయన వివరించింది. గూగుల్కు ఏపీ కీలక భాగస్వామి రాష్ట్రమని, భవిష్యత్తులో కొత్త కార్యకలాపాలను చేపట్టే అవకాశం ఉందని కోలే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి లోకేష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ పాల్గొన్నారు. సార్ స్మాల్ సబ్మిషన్ సార్, ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మొత్తం సింగిల్ నంబర్లో ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ వీ వాంట్ టు స్ట్రీమ్ లైన్. సో డిపార్ట్మెంట్స్ కెనాట్ మెయింటైన్ దర్ ఓన్ నంబర్స్. From RTC, birth certificate, death certificate, reissuance of Board of Intermediate Marks, for example, or even school-related caste certificate. There's a lot of rent seeking, there's a lot of corruption, there's a lot of political interference. CM our direction is to remove that. Second, ikkada unna collectors andaru koredi kuda process re-engineering is our priority as a government. Paata chattalu enni unnai, we want to take a look at everything. Meer field lo unnaru ganaka meer feedback Dinesh gariki iste, how do we improvise our entire process? Great example of it is APAR ID. APAR start చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం. ఇది 80% సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి. నాకు తెలిసినట్టు మొత్తం పాజ్ చేసి we went back on it. Then came the question, who can reissue a birth certificate? What is the legal framework on reissuing a birth certificate? సో మేము అంత డెప్త్కి వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో. మీరు కూడా కలెక్టర్లు అందరూ డెప్త్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం రీఇంజనీర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి. మన ప్రభుత్వము ఆల్రెడీ బ్రోకన్ ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు, ఆ రీఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది. సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. దానిపైన వీ వాంట్ టు కంప్లీట్లీ ఇన్నోవేట్ ఆర్ గవర్నమెంట్ ప్రాసెసెస్. సార్ భారతదేశంలో ఏకైక దేశం సార్, ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్, దట్ ఈస్ UAE సార్. Only one country, sir. UAE, United Arab Emirates, sir. Only country end to end they have been able to do on single platform, sir. So WhatsApp is the beginning. WhatsApp is the road. Gaurav Mukhyamantri gar vision ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేం ఉండవు. There will be only a single website called ap.gov.in and there will be a simple search bar. So government data మొత్తం will be searched, can be searched, access there. ఆ సర్చ్ బార్లో కూడా వెళ్ళి సింపుల్గా నాకు పెన్షన్ రావట్లేదని కొడితే వర్క్ ఫ్లో, వాట్సాప్లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దేర్. అట్లా మొత్తం గవర్నెన్స్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం. సో ఇదేదో ఇట్ ఈస్ నాట్ అ డాగ్ అండ్ పోనీ షో ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ అ వ్యానిటీ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అబౌట్ ట్రూ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు ద ఎండ్ మ్యాన్. ఇది దయచేసి అందరు సీరియస్గా తీసుకోమని కోరుతున్నాను. ఎప్పటికీ బ్యాక్ అండ్ ఎప్పటికీ చేస్తున్నారు, ఎప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి, రోలింగ్ అంతా కూడా ఎప్పుడు చేస్తారు, ఒక స్టెబిలైజేషన్ ఎప్పటికి వస్తుంది? సార్ మనకి ఈ 150 రేషన్ బియ్యం వ్యవహారంపై కూటమి సర్కార్ చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తుందన్నారు. రాష్ట్రంలో అధికారం మారి 7 నెలలైంది. మంత్రులు వాళ్ళే, అధికారులు వాళ్ళ మనుషులే, చివరకు చెక్ పోస్టులు వాళ్ళు పెట్టినవే ఉన్నాయి. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్ళు, భద్రతా సిబ్బంది వాళ్ళే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్ళే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు, ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్, ప్రతిరోజు ప్రతి నెల ఒక టాపిక్ తీసుకొస్తారు. ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి గోబల్స్ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కడు దాన్ని అందుకుంటారు. ఓసారి తిరుపతి లడ్డు అంటారు, ఇంకొకసారి జూన్లో ఋషికొండ భవనాలు అన్నారు, జూలైలో శ్వేతపత్రాలు మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులో ముంబై నటి నా పేరేం పేరు కాదాంబరి అన్నాడు, సెప్టెంబర్లో ప్రకాశం బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి గేట్లను పడగొట్టాలని చెప్పి మనం ప్లాన్ చేసినామని అంటాడు, అక్టోబర్లో
సరే ఇంకా ఎట్టాగ మీరు అంతా చూశారు. నా కుటుంబాన్ని తీసుకొచ్చినాడు. నవంబర్కి వచ్చేసరికి బడ్జెట్పై దృష్టి మళ్లించడానికి 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి, డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి. ఇప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనం ఉన్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్క బోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు మనోళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు, మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే, రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం, ధాన్యం ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైస్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1. అందులో ఈ పయ్యావుల కేశవ్ వాళ్ళ వియంకుడు, ఈ పట్టాభి రైట్ ఎక్స్పోర్ట్, ఈయన ఆంధ్రాలో నెంబర్ 1. ఇది నిజంగా ఇది కొత్త ఏం కాదు. ఎందుకనంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉండేది. బియ్యం అనే రైతులు పండిస్తూ ఉన్నారు, రైతులకు గిట్టుబాటు ధర రావాలి, రైతులకు మంచి రేటు రావాలి అని అంటే ఎక్స్ట్రా పండించిందంతా రైతులు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉండే సాంప్రదాయం ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అయితే దీన్ని ఎలా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు ఆశ్చర్యం. మన ప్రభుత్వంలో డీలర్ల వ్యవస్థను మనం పక్కన పెట్టి ఇంటి వద్దకే బియ్యం సప్లై కింద మనం MDUs తీసుకొచ్చి, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను తీసుకొచ్చి ఇంటి వద్దకే బియ్యం సప్లై తీసుకుపోయినాం. మొట్టమొదటిసారిగా మనం బియ్యం క్వాలిటీని పెంచినాం, మధ్యస్థు సన్నకార బియ్యం ప్రమోట్ చేసినాం, ఇవ్వడం, స్వర్ణ బియ్యం మీద తీసుకొచ్చి సాటెక్స్ చేసి 800 ఇచ్చిన మాట ప్రకారం 2009లోనే రాష్ట్రం ఇచ్చి ఉంటే కేసీఆర్ ఉద్యమం చేసేవారు కాదని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు రాష్ట్రం కేంద్రంలో అధికారంలో ఉన్నదే కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇస్తామని 2004, 2009 మధ్య మాతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నిరాహార దీక్ష చేశారు. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. సోనియా గాంధీ దయతలచి తెలంగాణ ఇచ్చారంటున్నారు. ఎవరో దీక్ష వల్ల తెలంగాణ రాలేదు, కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా రాష్ట్రం ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఉద్యమంలో పాల్గొన్నారా? అందరూ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జేఏసీ చైర్మన్ పిలుపునిస్తే చేయలేదు. తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాలరాసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉద్యమాలను
అణచివేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎంతో మంది ప్రాణాలను బలిగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు మొట్టమొదలు ఆంధ్రప్రదేశ్తో కలవము, మా రాష్ట్రం మాకే ఉండాలంటే కూడా ఆనాడు ఆంధ్ర నాయకుల లాబీయింగ్కు తల ఒగ్గి ఉన్న తెలంగాణను ఆంధ్రాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ. 60 ఏళ్లు తెలంగాణ ప్రజలు అనుభవించిన గోస, కష్టం, జరిగిన అన్యాయానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను తుంగలో దొక్కింది నెహ్రూ గారి రాజ్యం అయితే, 69 ఉద్యమాన్ని ఇనుపకాలతో తొక్కింది ఇందిరమ్మ రాజ్యం. అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఏదైతుందో ఆ స్తూపమే కాంగ్రెస్ జరిపిన దమనకాండకు గుర్తుగా అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉంది. ఆ స్తూపం కింద బుల్లెట్లుంటాయి. 1969 ఉద్యమంలో 369 మందిని కాంగ్రెస్ పార్టీ కాల్చి చంపితే ఆ కాంగ్రెస్ యొక్క దమనకాండ, కాంగ్రెస్ పొట్టన పెట్టుకున్న 369 మందికి సూచికగానే ఇవాళ అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం ఉన్నది. జై తెలంగాణ అన్న పాపానికి, నేరానికి, అదొక నేరం కింద 369 మందిని కాల్చి చంపింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ రోజు తెలంగాణ ప్రజాసమితిని చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు గెలిపించి తమ ఆకాంక్షను కేంద్ర ప్రభుత్వానికి చాటి చెప్పితే తెలంగాణ ప్రజాసమితిని కాంగ్రెస్లో విలీనం చేసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని కాలరాసింది కాంగ్రెస్ పార్టీ. ఏ నాయకునికి పదవి రాకపోయినా తెలంగాణ పేరిట దుకాణం పెట్టాలి, పదవి రాగానే దుకాణం బంద్ చేయాలి. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల చరిత్ర. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మీరు అన్యాయమే చేసిండ్రు. వద్దంటే తెలంగాణను ఆంధ్రలో కలిపిండ్రు. ఫజల్ అలీ కమిషన్ రిపోర్ట్ను బుట్టదాఖలు చేసిండ్రు. 69 ఉద్యమంలో 369 మందిని కాల్చి చంపిండ్రు. ఆ తర్వాత ప్రజాసమితిని 11 ఎంపీలు గెలిపిస్తే వాళ్ళను కాంగ్రెస్లో కలుపుకొని ప్రజల ఆకాంక్షల్ని కాలరాసిండ్రు. ఇది కాంగ్రెస్ చరిత్ర. 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టకపోతే, కేసీఆర్ పోరాడకపోతే అసలు తెలంగాణ మాటే లేదు కదా. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టకముందు తెలంగాణ శాసనసభలో, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ పదం నిషేధించిండ్రు. ఎవరన్నా ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నా తెలంగాణ అంటే, ఏ తెలంగాణ అనే పదం అసెంబ్లీలో నిషేధించడం, నువ్వు తెలంగాణ అనొద్దు, వెనుకబడ్డ ప్రాంతం అనాలి. ఇది నాటి పరిస్థితి. ఎవరు దీనికి కారణం? 50 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ కావచ్చు, 16 ఏళ్ళు పాలించిన తెలుగుదేశం. 66 ఏళ్ళ మీ పాలనలో ఏం చేసిండ్రు? జై తెలంగాణ అనే పదాన్ని నిషేధించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎవరు తెలంగాణ పదం ఎత్తే అవకాశమే లేకుండా చేసిన రోజుల్లో కేసీఆర్ గారు పార్టీ పెట్టి తెలంగాణ సాధించారు. కేసీఆర్ పార్టీ పెట్టకపోతే అసలు తెలంగాణ పదమే లేదు కదా. తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? తెలంగాణ అనే పదమే లేకుండా చేసిన చరిత్ర మీది. ఇక మీరు మేము తెలంగాణ ఇచ్చినామని చెప్తే దయాలు వేదాలు వలిచినట్టు కాదు ఇది. ఆ రోజు 2004లో ఇదే టీఆర్ఎస్ పార్టీతోని కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని మీకు తెలంగాణ ఇస్తామని నమ్మబలికింది. కేసీఆర్ గారు నేను కేంద్ర ప్రభుత్వంలో చేరను అంటే కామన్ మినిమం ప్రోగ్రాంలో పెడుతున్నాము తెలంగాణ, రాష్ట్రపతి నోట ఉభయ సభల్లో చెప్పిస్తాం, మీకు తెలంగాణ ఇస్తామని కేసీఆర్ గారికి హామీ ఇస్తే కేంద్ర కేబినెట్లో చేరారు. తర్వాత జరిగింది ఏందో మనందరికి తెలుసు. తెలంగాణ ఇవ్వకపోగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసిండ్రు. ఉద్యమాన్ని కాలరాసే ప్రయత్నం చేసిండ్రు. కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి ప్రణబ్ ముఖర్జీ గారితో కమిటీ చేసిండ్రు కన్సెన్సస్ దేవడానికి. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రణబ్ ముఖర్జీ గారు కానీ కన్సెన్సస్ కోసం ఏం ప్రయత్నం చేయలేదు. కానీ కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రిగా ఉండి ఆయన చేసిన పని తెలంగాణ పని. ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి ఆర్ఎస్యు ఆఫీస్ దాకా
గల్లీ గల్లీ తిరిగి 32 రాజకీయ పార్టీలను ఈ దేశంలో ఒప్పించి మెప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెచ్చి ప్రణబ్ ముఖర్జీ గారికి సబ్మిట్ చేసింది కేసీఆర్. కాంగ్రెస్ తెచ్చింది ఎక్కడన్నా? 32 రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించింది కేసీఆర్ కాదా? ఇది చరిత్రలో లేదా? మేమేమో దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తే ఇక రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. తెలంగాణ ఇస్తానికి ఏమైనా సిగరెట్టా బీడా? 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ, హైదరాబాద్ పోవాలంటే పాస్పోర్ట్ వీసా కావాలి. ఈ రకంగా రెచ్చగొట్టే చర్యలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా కేసీఆర్ గారు ఆయన ఓపికతో ఒక్కొక్క పార్టీని తెలంగాణ గోస, తెలంగాణ బాధను చెప్పి 32 రాజకీయ పార్టీలను ఒప్పించి ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేశాం. అయినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వలే. చివరికి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కేసీఆర్ గారు. మీరు 5 ఏళ్ల అధికారంలో ఉన్నా, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టినా, రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పినా, దేశంలోని 32 రాజకీయ పార్టీలు ఒప్పుకున్నా తెలంగాణ ఇయ్యకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ కాదా? ఒకవేళ మీరు ఆ రోజే తెలంగాణ ఇచ్చుంటే ఎందుకు ఇంతమంది పిల్లలు బలిదానాలు చేసుకునేవాళ్ళు? ఎందుకు ఇన్ని చావులకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ చావులకు కారణం ఇచ్చిన మాట ప్రకారంగా 2004 నుంచి 9 దాకా మీరు అధికారంలో ఉన్నారు. దేశ రాజకీయ వ్యవస్థ ఒప్పుకున్నది. మీరు ప్రజలకు మాట ఇచ్చారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం పట్నం గ్రామానికి చెందిన రైతు రామ్మోహన్ రెడ్డి 6 ఎకరాల వరి పంట వేసి అకాల వర్షాల కారణంగా 6 ఎకరాల వరి పంట పూర్తిగా నీలమట్టం అయిపోయిందని రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంట వేసిన రైతు రామ్మోహన్ రెడ్డిని వైసీపీ నాయకులు బీఎస్పీ మక్బూల్ అహ్మద్, సిఈఏ సభ్యులు పూల శ్రీనివాసరెడ్డి, మాజీ శాసనసభ్యులు అత్తార్ చాన్ భాషా, వజ్ర భాస్కర్ రెడ్డి తదితర వైసీపీ నాయకులు పరామర్శించారు. రైతులకు జరిగిన నష్టపరిహారాన్ని భర్తీ చేయడానికి తగు చర్యలు పార్టీ నుండి తీసుకుంటామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు. నష్టపరిహారం ఏమి రాలే. అది ఉందా ఏమన్నా పంపించారు ఏమిగా శివాడి రైతు నడుపు ప్రాబ్లం రాలేదు. వర్షాలు ఎక్కువ ప్రవాహంతో అప్పుడు 6 నెలల కాలంగా ఇంతవరకు చర్చలు ఇట్లా ఈ మరీ ఇట్లా పడిపోయిన దాని కారణంగా ఆఫీసర్లకు తెలియజేయడం కూడా ఆఫీసర్లు ఏ విధంగా పట్టించుకోవడం కారణంగా మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈ విషయం తెలుసుకొని మీరంతా వచ్చింది మాకు ఇన్సూరెన్స్ నువ్వే కట్టావా వాళ్ళు కట్టారా? గవర్నమెంట్ చెప్పలేదు. గవర్నమెంట్ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పినారు, హామీ ఇచ్చినారు కదా. పై ఆఫీసర్లకు అయితే మాట్లాడలేదు. సచివాలయంలో ఉంటారు కదా. ఇప్పుడు ఎవరు చెప్పాలి మూతపడినాయా అంటే మన ప్రభుత్వంలోనే రైతులకు వచ్చి రాజులుగా చూసిండేది. సచివాలయం ఆఫీసర్లు, సచివాలయం ఉద్యోగస్తులు దాదాపు ఇదంతా 6 ఎకరాలు. ఎంత ఉంది? 6 ఎకరాలు. 6 నెలలు బీబీటీనా? బీబీటీ 5204 రకం. 5204 6 నెలలు. ఎట్లమన్నాడు మన జగన్మోహన్ రెడ్డి సార్, మాజీ ముఖ్యమంత్రి గారు, ఈ రైతుల మీద ఆందోళన చేసి పోరుబాటాన్ని స్టార్ట్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గూగుల్ ఒప్పందంతో ఐటీలో విప్లవాత్మక అభివృద్ధి చెందుతున్న మంత్రి నారా లోకేష్. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంటూ గత కొన్ని రోజులుగా హడావిడి చేస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
తెలంగాణ చరిత్రను మార్చాలని చూస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వరి పంట నష్టపోయిన రైతన్నను పరామర్శించిన వైసీపీ నాయకులు.